హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, నరాల నొప్పులు చాలా మందికి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. సో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అయితే దీనికి స్పెసిఫిక్ గా ఫలానా డైట్ అంటూ ఏదైనా ఉంటుందా అండి? నరాల బలహీనత ఉంది అనేసి చాలా మంది వేరీడ్ సిమ్టమ్స్ తోటి వస్తారు. ఇప్పుడు కొందరు ఏమంటారు, నాకు తల తిరుగుతుంది, కొందరు ఏమంటారు అరికాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, మంటలు ఉన్నాయి అంటారు, కొందరేమో బాడీ మొత్తం నీరసంగా ఉంటది అంటారు. కానీ కొందరిలో అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర చాలా మంది వస్తారు నరాల పేషెంట్స్ ప్రాబ్లమ్స్ తోటి. ఒక పేషెంట్ ఏమంటున్నారు, నాకు తల నరాలు పట్టేసినాయి, ఇక్కడ లోపటి నుంచి ఇక్కడికి ఏమో గుంజుతుంది లోపటి నుంచి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది, నాకు చక్కర్ కూడా వస్తుంది, కూర్చున్నప్పుడు ఇట్లా రూమ్ తిరిగినట్టు అనిపిస్తుంది, మొత్తం రోజు గుండె దడ అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ ఏమైనా ఆలోచన వచ్చినా నాకు చెమటలు వస్తున్నాయి మొత్తం. మళ్ళీ ఈ అరిచేతుల్లో మంటలు ఉన్నాయి, అరికాల్లో మంటలు మొత్తం రోజు ఉంటలేవు. పడుకున్నప్పుడు నాకు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందంటే ఎవరో నా కాళ్ళ మీద గ్యాస్ ఆయిల్ పడేసిండ్రు, దానికి అగ్గిపుల్లతోటి పెట్టేసిండ్రు, మొత్తం కాల్చేస్తున్నారు, అట్లా నాకు మంటలు వస్తున్నాయి. మళ్ళా ఇది ఫ్యాన్ వేసినప్పుడు ఇంకా పెరుగుతుంది. ఫ్యాన్ వేస్తాం కదా, ఫ్యాన్ వేస్తే గాలి తాకుతారు కదా, ఆ గాలి తాకితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఆయన. అయితే మనం చూస్తే ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, కొందరికి షుగర్ వ్యాధి వల్ల అవుతుంది. కానీ పేషెంట్ కి షుగర్ వ్యాధి లేదు, ఈ పేషెంట్ బరువు ఎక్కువ ఉంది. బరువు ఎక్కువ ఉండేసరికి అది కూడా ఎంత 120 kgs బరువు ఉండే. 120 kgs బరువు, మొత్తం సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంది, ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదు, 10 మందితో కలవడం లేదు, ఇంట్లోనే మొత్తం జీవితం. అంటే హౌస్ వైఫ్ లకి ఎట్లుంటది అట్లా. మళ్ళా దానిపైన ఏందంటే మూత్రమేమో ఆపుకోలేకపోతున్నారు. మన మూత్రంకి కంట్రోల్ చేసే మజల్ ఏదైతే ఉంటది అది కూడా ఒక్కొక్కసారి వీక్ అయిపోవడం, ఫ్రీక్వెంట్ గా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం, దాంతో కూడా ఇట్లా అవుతుంది. మళ్ళా ఏమంటున్నారు, నాకు గుండెదడ అనిపిస్తుంది సార్, ఏదో అయిపోతుంది, దాంట్లో నీరసం, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. అయితే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ వ్యాధి కూడా ఉంది పేషెంట్కి. థైరాయిడ్ వ్యాధిలో ఏమవుతుందంటే ఇట్లా బాడీ మొత్తం రోజు నరాలు ఎఫెక్ట్ అయినాయి అనేసి మనం అంటాం కదా మామూలు భాషలో, అది థైరాయిడ్ వ్యాధి వల్ల కూడా అవుతుంది. బరువు పెరిగిపోతుంది, థైరాయిడ్ వల్ల మెటబాలిజం తగ్గిపోతుంది, బాడీది ఫ్యాట్ మెటబాలిజం తగ్గిపోతుంది, ఫ్యాట్ టిష్యూ ఈజీగా డిపాజిట్ అవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం బరువు నార్మల్ ఉందనుకోండి, మనం వాకింగ్ చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం, జర యాక్టివ్ ఫీల్ చేస్తాం. కానీ మన బరువు చాలా ఎక్కువ ఉంది, అయితే మనకు ఏదో చిన్న బాత్రూమ్కి లేచిపోవాలంటే కూడా బద్ధకం అవుతుంది. ఈ పేషెంట్కి కూడా అట్లా ఉండే. మళ్ళా ఏమైనా స్ట్రెస్ ఉందా అంటే ఇంట్లో అందరు నాకు డామినేట్ చేస్తారు, మాది జాయింట్ ఫ్యామిలీ, ఇంట్లో అందరు నాకు డామినేట్ చేస్తారు, మా అత్త వాళ్ళు డామినేట్ చేస్తారు, తోటికోడలు వాళ్ళు డామినేట్ చేస్తారు, వాళ్ళు ఎక్కువ పని కూడా చేయరు, మొత్తం పని నా మీదనే వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఆయన మాకు సపోర్ట్ చేయడు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా తిట్టినా ఏమైనా చెప్పినా నా కోసం ఈయన స్టాండ్ తీసుకోడు. ఇది ఇప్పటి నుంచి కాదు, 15 ఏళ్ల నుంచి నడుస్తుంది. అది ఆలోచించి నాకు స్ట్రెస్ వచ్చేసి ఇట్లా ప్రాబ్లం అయిపోయింది, నిద్ర కూడా చక్కగా వస్తలేదు. ఏమైనా కళలు వస్తాయా, భయపడే కళలు అంటే అన్ని పిచ్చి కళలు వస్తాయి నాకు. చనిపోయిన వాళ్ళు మా కళల్లో వస్తారు, మళ్ళా ఉన్నోళ్ళు ఎవరైతే నాకు సతాయిస్తుండ్రో వాళ్ళు చచ్చిపోయినట్టు నాకు కళ వస్తుంది, ఆ కళలు కూడా వస్తాయి. అయితే ఇట్లా కళని బట్టి కూడా హోమియోపతిలో మందులు చేంజ్ అవుతాయి. కళలకి కూడా ఉంటాయి. కళలకి కూడా ఇప్పుడు కొందరికి పాములు కళలు వస్తాయి, వాళ్లకు నరాల బలహీనత ఉంటే ఒక ఫలానా మందు ఉంటుంది. మళ్ళా ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు కళల్లో వస్తున్నారు, దాంతో పాటు నరాల బలహీనత ఉంది, దానికి ఒక పర్టికులర్ మందులు ఉంటాయి. మళ్ళా ఎవరైతే సతాయిస్తుండ్రో వాళ్ళే చచ్చిపోయినట్టు కళ వస్తుందంటే కూడా మందు చేంజ్ అవుతుంది. అదేంటండి, కళని బట్టి కూడా? ఎందుకంటే కళని బట్టి ఎందుకు మందులు చేంజ్ అవుతాయంటే, మనకు కళ ఎప్పుడైనా స్ట్రెస్ లో ఏదైతే వస్తాయి, ఒక్కొక్క స్ట్రెస్ కి ఒక్కొక్క కళ ఉంటది. మళ్ళా ఆ స్ట్రెస్ ని బట్టి, ఆ కళని బట్టి ఆ పేషెంట్ కి రోగాలు కూడా వస్తాయి. అట్లా కూడా ఉంటది హోమియోపతిది, చాలా డీప్ ఉంటది ఈ సబ్జెక్ట్. ఇప్పుడు వేరే వాటిలో నరాలు అంటే ఒకటే మందు రాసి ఇచ్చేస్తారు అంతే, ఇక్కడ అట్లా ఉండదు. ఒక్కొక్క సిమ్టమ్ కి మందు చేంజ్ అవుతుంది. దాహం ఎక్కువ అవుతుందంటే కూడా మందు చేంజ్ అవుతుంది, దాహం అసలు అయితే లేదంటే కూడా మందు చేంజ్ అవుతుంది. మనం ఇచ్చిన మందు థైరాయిడ్ వ్యాధికి పనిచేయాలి, మనం ఏదైతే మందులు చేస్తాం కదా, ఇస్తాం కదా,
పేషెంట్కి ఇప్పుడు థైరాయిడ్ ఉంది, బరువు ఎక్కువ ఉంది, నరాల సమస్య ఉంది, నిద్ర చక్కగా లేదు, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కళలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కవర్ చేసుకుంటా మళ్ళీ మూత్రంది కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నిటికీ కలిపేసి ఇవ్వాలి మనం మందు. ఈ పేషెంట్కి ఫస్ట్ 4-5 monthsలోనే ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న బాధ 70% తగ్గింది. మెల్లగా 5-6 నెలల్లో ఉన్న ప్రాబ్లం తగ్గిపోయింది. కానీ ట్రీట్మెంట్ వాళ్ళకు మనం 1 year 2 months వాడిపించినాం. ఎందుకు? థైరాయిడ్ వ్యాధి కూడా తగ్గాలి, బరువు కూడా తగ్గాలి. అయితే దానికి టైం పడుతుంది. ఇప్పుడు సిమ్టమ్స్ ఆగిపోతే జనాలు ఏం చేస్తారు? ఆపేస్తారు మెడిసిన్, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎందుకంటే థైరాయిడ్ వ్యాధి అయితే ఇంకా ఉంది కదా బాడీలో, అదే తప్పు చేస్తారు. అంటే కొంచెం నయంగానే మస్తు అయిపోయింది, ఇంకా నడుస్తుంది బండి, ఇంకో 5 ఏళ్ళు అనేసి అనుకుంటారు. కానీ రోగం అయితే ఉంది కదా బాడీలో, లక్షణాలు వెళ్ళిపోయినాయి, కానీ రోగం పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు వరకు మందులు వాడాలి. ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. అంటే ఈ ప్రాబ్లం కోసమే కాదు, మీ డాక్టర్ చెప్పినట్టు మీరు వినాలి. మళ్ళా ఈ కళలు కూడా ఆగిపోయినాయి, నిద్ర మంచిగా వస్తుంది. మళ్ళా ఈ పేషెంట్ ఇంకోటి ఏం చెప్పిండ్రు తెలుసా మీకు? చలికాలంలో నాకు తక్కువ అనిపిస్తుంది, వేడి కాలంలో ఎక్కువ అనిపిస్తుంది. అయితే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ పేషెంట్కి ఓవరాల్గా మందులు ఇచ్చినాం. ఇది అవ్వడానికి ఇవే కారణాలు: స్ట్రెస్ ఒకటి, వెయిట్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, బీపీ ప్రాబ్లం ఉంటే కూడా అవుతుంది, షుగర్ ప్రాబ్లం ఉంటే కూడా అవుతుంది, పీసీఓడి ఉంటే కూడా అవుతుంది. తెలుసా మీకు? ఇప్పటి వరకు మీరు విన్నారో లేదు, పీసీఓడి ఉంటే కూడా ఇట్లా అనిపిస్తుంది నరాలది ప్రాబ్లం. చాలా మంది ఏం చేస్తారు? సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ విపరీతంగా అలవాటు పడిపోతారు. మళ్ళీ ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ కూడా చాలా నడుస్తుంది. దాని మీద మరువానా, గంజా ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. దానికైతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సైకలాజికల్ లెవెల్ మీద కూడా డ్యామేజ్ అయిపోతుంది, ఫిజికల్ లెవెల్ మీద కూడా డ్యామేజ్ అయిపోతుంది. అట్లా ఇంకో పేషెంట్ ఇట్లానే వచ్చిండ్రు, ఇట్లా ఆల్కహాల్ అబ్యూస్ తోటి చాలా ఒక 4-5 years అవుతుంది వచ్చి. ఆ పేషెంట్ కి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది, ప్లస్ ఈ అలవాటు కూడా ఉంది. ఆటోమేటిక్ జాబ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ కదా, అక్కడ జాబ్ లో కూడా ప్రాబ్లం, ఇంటోళ్ళతోటి కూడా ప్రాబ్లం అయిపోయింది ఈ అలవాటు వల్ల. అది కూడా ఏజ్ కూడా ఎక్కువ ఉండే, 50 years 55 years ఉండే. ఎందుకు ఇట్లా అయిందంటే పత్తాలు ఆడతారు కదా, దాంట్లో ఆ అలవాటు ఇంకోటి, మళ్ళా దాంతో ఒకటి దాని మీద ఒకటి, ఒకటి దాని మీద ఒకటి అయితే ఒక్కొక్కసారి ఇట్లా అలవాటు వల్ల కూడా రోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఇలాంటివి ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో ఏదైనా మార్పులు చేసుకున్నట్లయితే కాస్త బాగానే ఉండొచ్చు అంటారా? అవును, చాలా. చూడండి, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి, తెలుసు కదా. ఆల్కహాల్ ఆపేస్తే అవి ఎక్కడున్నాయి, డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎక్కడుందో అక్కడైతే ఆగుతుంది కదా. దాని మీద మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది కదా. తగ్గుతుంది. స్మోకింగ్ అలవాటు ఉంటుంది కొందరికి, అది ఆపేస్తే సగం పరేషాని అక్కడే పోతుంది కదా. ఇది అర్థం చేసుకోవాలి జనాలు. మళ్ళా దానిపైన నిద్ర చక్కగా వస్తలేదు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. నిద్ర చక్కగా వస్తలేదు, ఎందుకు వస్తలేదు? ఏమైనా ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా, బరువు ఎక్కువ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. నిద్ర సరిగా లేకపోతే కూడా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే కూడా నిద్ర రాదు. మళ్ళా అది ఒక్క ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం, ఇట్లా ప్రాబ్లం వరుసగా ఒక లైన్ కట్టేస్తుంది, పెద్ద లైన్. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఇంతకుముందు టికెట్లు, ఇప్పుడైతే ఆన్లైన్ అయిపోయింది మొత్తం, ఇంతకుముందు టికెట్ కి ఎంత పెద్ద లైన్ ఉంటుండే, అట్లా అయిపోతుంది. సో మన ఆరోగ్యం మనం చేతల్లోనే ఉంటది, అయితే అది మనం పాటించాలి. దీనికి సంబంధించి ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్తారా అండి? మీకు నరాల బలహీనత ఉంది అంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. మీకు క్రేన్ బెర్రీస్ దొరుకుతాయి, బై ఛాన్స్ మీకు ఫ్రెష్ గా దొరికినాయి అనుకోండి, అవి తీసుకోండి, డ్రైడ్వి తీసుకోకండి. ఒక 5-6 క్రేన్ బెర్రీలు, మళ్ళా దాని మీద ఒక 10 బాదాంలు, పిస్తాస్ ఉంటాయి కదా అన్సాల్టెడ్, ఒక 10, మళ్ళా మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అది ఒక 3 చెంచాలు. ఇవి ఏం చేయండి అంటే రాత్రి నానబెట్టండి, మార్నింగ్ ఏం చేయండి అంటే బాదాం మీద చిల్కా ఉంటది కదా, అదంతా తీసేయండి. ఇది మీరు గ్రైండర్ లో వేయండి. దీంట్లో మీరు గోరువెచ్చని నీళ్లు కూడా వేయండి. లేకపోతే మీకు షుగర్ వ్యాధి లేదనుకోండి, బీపీ లేదనుకోండి, అయినా ఇట్లా నరాలది ప్రాబ్లం అవుతుంది అనుకోండి, మీరు స్కిమ్డ్ మిల్క్ వాడండి, లేకపోతే A2 కౌ మిల్క్ వాడండి. మిల్క్ షేక్ తయారు చేసుకోండి. దీంతో డైలీ మార్నింగ్ ఒక్క పూట ఇది తీసుకోండి, ఇదే బ్రేక్ఫాస్ట్ అనుకోండి. మనకు దీంట్లో విటమిన్ B కాంప్లెక్స్ ఉంటది, ఒమేగా 3 ఉంటది, మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటది. మీరు ఇంకోటి గమనించండి, B12 తక్కువ ఉంటే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. అయితే B12 తక్కువ ఉంటుంది సరే, మెగ్నీషియం కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది, మీరు విన్నారో లేదో. అయితే అది కూడా మనకు దీంతో వస్తుంది. విటమిన్ A ఉంటది, విటమిన్ C ఉంటది, విటమిన్ మళ్ళా E ఉంటది.
అయితే దీనివల్ల మనకు మంచిగా నరాలకు సంబంధించే డ్యామేజ్ కొంచెం రికవరీ కోసం ఇది హెల్ప్ చేస్తుంది. పూర్తిగా మంచిగా చేసేస్తుంది అని నేను అంటలేను, కానీ హెల్ప్ చేస్తుంది. మళ్ళా దాంతో పాటు మీరు హోమియోపతి మందులు వాడండి, మీకు మంచిగా అయిపోతుంది మీ ప్రాబ్లం పూర్తిగా దేవుని దయతోటి. సో ఏదన్నా కన్సిస్టెంట్ గా చేసినట్లయితే రిజల్ట్స్ బాగుంటాయి. బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం.